పహల్గాంలో రక్తం పారించిన ఉగ్రమూకలకు భారత్ ధీటైన ఊహించని జవాబిచ్చింది. అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై భారత్ సాయుధ బలగాలు ఉక్కు పిడికిలి బిగించడమే కాకుండా చావు దెబ్బ కొట్టాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదుల స్థావరాలపై ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడులు చేసింది. 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ సైన్యం నిప్పుల వర్షం కురిపించింది. అర్ధరాత్రి తర్వాత 1:44 సమయంలో భారత్ త్రివిధ దళాలు సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించాయి. ఈ ఆపరేషన్లో భాగంగా పాకిస్తాన్లోని 4, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 5 స్థావరాలపై భారత్ క్షిపణులతో విరుచుకుపడింది. సరిహద్దుకు సుమారు 100 కిలోమీటర్లలోపున్న స్థావరాలను టార్గెట్ చేసింది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ఆఫీస్తో పాటు మురిడ్కే సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లష్కరే క్యాంప్ మరియు కోట్లీ, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఉన్న స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించింది. ఇక ఈ ఖచ్చితమైన దాడుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని అత్యున్నత స్థాయి భద్రతా వర్గాలు తెలిపాయి. పహల్గాంలో అమాయకులపై జరిగిన మరణకాండ ఘటనకు ప్రతిచర్యగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తుంది. జైషే మొహమ్మద్ కు పట్టున్న బహవల్పూర్, లష్కరే తోయిబా కీలక కేంద్రమైన మురిడ్కేలోని మసీద్వా మర్కజ్ తైబాపై జరిగిన దాడుల్లో అధికంగా నష్టం వాటిల్లింది. ఈ 2 ప్రాంతాల్లోనే సుమారు 25 నుంచి 30 మంది చొప్పున ఉగ్రవాదులు హతమైనట్లు అంచనా. మొత్తం 80 మంది పైగా ఉగ్రవాదులు హతమై ఉంటారని తెలుస్తుంది. దాడుల అనంతరం భారత్ సైన్యం ఎక్స్ వేదికగా న్యాయం జరిగిందని ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది.